నమస్కారం జోష్న గారు. నమస్కారం అండి. ప్రజా దర్బార్ అనేది ఈ రోజు 25వ రోజు కంటిన్యూ అవుతుంది లోకేష్ గారిది. సో ఇదే సేమ్ ప్రజా దర్బారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. కరెక్ట్గా 2 రోజులు 3 రోజులు తర్వాత ప్రజా దర్బార్కి సంబంధించింది అది సమాప్తం అనుకుంటా. సో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈయనకి ఆయనకి కంపేర్ చేస్తే మీరు ఎలా? పులిని చూసి నక్క వాత పెట్టుకుందనే సామెత తెలుసా అండి మీకు? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందిట. నాకు కూడా అలా చారలు ఉంటే నేను కూడా పులి అయిపోతాను అనుకుని అలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు ఓడిపోయినా సరే మంగళగిరి నియోజకవర్గాన్ని వదలకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప గడపకి వెళ్ళి మీ ఇబ్బంది ఏంటో నేను తీరుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన అడిగాడు. మనస్ఫూర్తిగా ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి ఎంతో మంచి చేశాడు. ఎమ్మెల్యే కాకముందరే చేశాడండి ఆయన. ఎమ్మెల్యే అయిన తర్వాత దేవుడు ఎరుగు, కాకముందరే ఆయన చేశాడు సగానికి సగం. ఇప్పటికీ ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర మంత్రిగా ఉన్నా కూడా రోజు ఒక 2-3 గంటలు తన మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆయన వెచ్చిస్తున్నారు. ఇందాక నేను చెప్పింది అదే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు నువ్వు, పులివెందుల ఎమ్మెల్యే అన్నావు. అంతకు ముందర కూడా ఉన్నట్టున్నాడు 2014 నుంచి కూడా కదా. సో 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అనుకుంది, ఇప్పుడు 3rd టర్మ్. మరి నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు 5 ఏళ్ళు, ఆ ప్రాంతానికి నువ్వే ఎమ్మెల్యే. మరి అక్కడేం బాధలు ఉన్నాయని ప్రజలు వేల సంఖ్యలో వచ్చి మా బాధలు చెప్పుకుంటున్నావు అంటున్నారు. నాకు అర్థం కాల. అది కూడా రాంగ్ అవుద్ది అంటారు. ఓకే, ఓ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది రాంగ్ అవుద్ది. నువ్వు మంచి చేయాలి కదా. కరెక్ట్. అసలు ఎవరు ఉండకూడదు కదా అక్కడ బాధలతో. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఏం చేసావు? పోనీ అది కూడా పక్కన పెడదాం, అయిపోయింది. కనీసం పట్టుమని 10 నిమిషాలు నిలబడి ఒక 4 అప్లికేషన్లు కూడా తీసుకోలేకపోయాడండి. 10 నిమిషాలు పట్టుమని నిలబడి ఇలాంటి ఒక స్టూల్ ఉంటే ఆ స్టూల్, టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కూర్చున్నాడు. నేను అందుకే నా పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం. మా లోకేష్ గారు పాపం రోజు ఓ 3 గంటలు నిలబడతారు. ఒక్కొక్కసారి మేము కలుద్దామని వెళ్తామా ఎప్పుడన్నా, మాకే విసుగొచ్చి అక్కడ కుర్చీలో కూర్చుండిపోతాం. ఇంక ఈయన ఇప్పుడు రాడరా నాయన, ఆ జనాలందరూ వెళ్ళాలా, అప్పుడు కానీ ఈయన మాకు దొరకడు అనుకుంటాం మేము. మాకే కాళ్ళు నొప్పులు వస్తాయి సార్ అక్కడ నిలబడి. ఆయన ఓపిక ఏంటో, ఆ మనిషి ఏంటో నిజంగా మాకు ఇప్పటివరకు అర్థం కాల. హీ జస్ట్ స్టాండ్స్ దేర్ లిటరలీ ఫర్ ఆల్మోస్ట్ 3 hours. అండ్ ప్రతి ఒక్కళ్ళతోటి అదే చిరునవ్వుతో మాట్లాడతాడు, అదే ఆప్యాయతతో మాట్లాడతాడు, అంతే సీరియస్ గా వాళ్ళ సమస్యను పరిగణలోకి తీసుకుంటాడు, ఆ సమస్యకు ఒక సొల్యూషన్ ఎత్తుతాడు. ఇంత చేసే లోకేష్ గారు ఎక్కడ, ఆ మహానుభావుడు ఎక్కడ? అందుకే అంటారు, మా దగ్గర ఇంకో సామెత కూడా ఉందండి, తిక్కలోడు తిరునాళ్ళకి వెళ్తేట ఎక్కాదిగా సరిపోయిందిట. తిక్కలోడు తిరునాళ్ళకి వెళ్ళాడు అనుకోండి, అర్థం కాదు కదా, ఎక్కాదిగా సరిపోయింది. అలా ఉంది మహానుభావుడి పరిస్థితి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు, ఏం చేయాలో తెలియదు. పోని పక్కవాడు చెప్తే వినే బుద్ధి లేదు. అయ్యా 3 రాజధానులు అనేది ఉండదురా నాయన, సింగిల్ రాజధాని రా, అమరావతి రాజధాని రా అని నెత్తినోరు బాదుకున్నా సరే మీరే నాకు చెప్పేది అన్నాడు. కోర్టు మొట్టికాయలు మొట్టినా ఇంట్లో తనకు తెలియదు, చెప్తే వినడు. అందుకే అన్నా నేను, అన్ని తింగర్ షకళ్ళు, తిక్కల షకళ్ళు. మళ్ళీ అంటేనేమో అన్నారని జోసన్ గారు అన్నారు, తెలుగుదేశం వాళ్ళు అన్నారంట. మళ్ళీ అన్ని తిక్కల పనులే కదా. ఆ అసెంబ్లీలో కూర్చొని వాళ్ళేమో భజన వాళ్ళు చేయడం, ఈయనేమో ఈయన ముసుముసులు నవ్వులు నవ్వడం. మాకైతే నిజంగా నరకం కనిపించేదండి అసెంబ్లీ సెషన్స్. ఓకే, ఒక్కొక్కడు అక్కడ కూర్చుని పచ్చి బూతులు అసెంబ్లీలో మాట్లాడడం, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఈ మహానుభావుడు ఇలా కూర్చుని ఏంటంటే నవ్వు. అంటే నేను ఏమంటానంటే సార్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ కాన్షియస్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా మాటల వల్ల ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా సార్. నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నా హావభావాలు కూడా అలానే ఉండాలి. కానీ ఇప్పటికీ ఓటమిని అంగీకరించట్లేదండి సార్. అంగీకరించరు కూడా వాళ్ళు. ఎందుకో చెప్పండి, అంగీకరించరు అని అంటే వాళ్ళకి ఎలా అంటే సరే, ఇప్పుడు అధికార దాహం ఉన్నవాడికి అధికారమే పరమావధిగా కనపడుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మీరు గమనించండి, ఇప్పుడు మీకు 11 ఇచ్చారు ప్రజలు, రైట్? నువ్వు సరే ఆ పార్టీ అధ్యక్షుడివి, నీకు 11 ఇచ్చారు ప్రజలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్టీ ఎల్పీగా అన్న నేను చూస్ చేసుకోవాలి కదా. నీ పార్టీ
ఏమంటారు శాసనసభ పక్ష నేత ఏదో అంటారు కదా, అది చూస్ చేసుకోవాలి కదా, అది కూడా చేయాలి. అది లేదు కదా దీని వేళ వర్తించగా అది కూడా రాదు. ఆ పార్టీ వరకన్నా వాళ్ళు చూస్ చేసుకోవాలి కదండి. మీరు ఓకే, ప్రతిపక్ష నేత అంటారు, ఓకే ఓకే అసలే మారం చేస్తున్నాడు, చిన్నపిల్లాడు మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తా లేకపోతే లేదు. మీరు మళ్ళీ అదే మాట తీస్తారు. నేను ఆ మాట మాట్లాడకూడదు అనుకున్నా. ఓకే పోనీ శాసనసభ పక్ష నేత ఏదో ఇచ్చుకోవాలి కదా, అది ఇచ్చుకోవాలా. సరే పోనీ అయిపోయింది. అదేంటది పులివెందుల ఎమ్మెల్యే అన్నావు. మరి పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నప్పుడు పులివెందుల సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి కదా, మాట్లాడాలా? అంతేగా మరి. మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు అసెంబ్లీలో రాలేకపోతున్నావు? మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాల రోజున కరెక్ట్ నిమిషం కూడా లేడండి. వాళ్ళ పార్టీకి సంబంధించిన నా రూమ్లో కూర్చుని మా 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 టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ, మా జనసేన ఎమ్మెల్యేలు, మా టీడీపీ ఎమ్మెల్యేలు, మా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూస్తూ అక్కడ కూర్చున్నాడు. ఆయన పేరు పిలిచినప్పుడు వచ్చాడు. అసలు రాజకీయ నాయకుడికి ఇలాంటి మనస్తత్వం ఉండొచ్చు అండి. అందుకే నేను రాజకీయ నాయకుడు కాదన్న, మీరు ఇంకా రాజకీయ నాయకుడు అంటున్నారు. ఓకే, అంటే సీఎం క్లియర్ సార్. ఓకే, ఆయన రాజకీయ నాయకుడు కాదు, హీఈస్ ఎ ప్యూర్ బిజినెస్ మెన్. సో బిజినెస్ రూపకంలో మీరు ఏమన్నా ఆయనతో మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. రాజకీయ నాయకుడు అని మీ బుర్రలో పెట్టుకొని మీరు పోయి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానంటే అటర్ ఫెయిల్యూర్. మీ డిస్కషన్ అటర్ ఫెయిల్యూర్. ఓకే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి సార్. ఒక మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నాం కూడా. ఇన్ఫాక్ట్ ఒక వాట్సాప్ మెసేజ్కే స్పందించి వెంటనే ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకోగలిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచాం, ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక ఇచ్చాం, ఇచ్చిన హామీ మేరకు పోలవరాన్ని పరిగెట్టిస్తున్నాం, అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్క హామీ మేము పూర్తి చేసుకుంటూ ముందరికెళ్తున్నాం. డిఎస్సి ఇచ్చాము, అన్ని ఇచ్చాం. సో డెఫినెట్గా రేపొద్దున ఒక మంచి ప్రభుత్వాన్ని చూడబోతున్నాం. ఇంకా పీపుల్ విల్ కంప్లీట్లీ ఫర్గెట్ ది డార్క్ ఎరీనా ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఒక డార్క్ ఫేజెస్ ఉంటాయి చూసారా, బ్లాక్ స్పాట్స్ అంటాను చూసావా, అలాంటివి మర్చిపోతారు జనాలు. ఈ 2019 నుంచి 24 వరకు ఒక పీడకలగా జనాలు మర్చిపోవాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. జోషన్ గారు, మీరు ఫ్రీ ఇసుక అంటున్నారు, మరి ఛార్జీలు తీసుకుంటున్నారు ఆల్రెడీ వాటికి? అంటే సార్ ఫ్రీ ఇసుక అంటే మీ ఉద్దేశంలో ఇసుక తవ్వి దాన్ని ట్రాక్టర్లో తెచ్చి మీ ఇంటి వరకు ఇవ్వడం అంటారా అండి? అదే అనుకుంటున్నారు అనుకుంటున్నారు. అలా అనుకున్నటువంటి పనికిమాల సన్నాసులకే చెప్తున్నారు. ఫ్రీ ఇసుక అంటే ఇసుక ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది సార్. దేర్ ఆర్ 2 ways. ఒకటి రీచ్ వరకు వెళ్ళి మీ మానాన్ని మీరు తవ్వుకొని తీసుకొచ్చుకోవచ్చు. ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండిలో వేసుకోండి, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ వేసుకోండి, లారీ ఉంటే లారీ వేసుకోండి, లేదా 2 బకెట్లు తీసుకుపోయి తెచ్చుకోవచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. కావాలంటే ఓ లారీయో ట్రాక్టర్ స్పాన్సర్ చేస్తాను నేనే, పోయి చెక్ చేసుకోమ్మా, అది ఇస్తారో ఎవరో చూసుకో అని చెప్తున్నా నేను. ఓపెన్ ఛాలెంజ్ సార్. ఓ లారీ ఇద్దాం, మీరే సాక్ష్యం. జోసఫ్ గారు మీరు ఆ రోజు చెప్పారని చెప్తురు కానీ ఓ లారీ ఇస్తాను, డబ్బులు నావే, ఆ లారీ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు అన్నీ నావే పెట్టుకుంటాను. అక్కడికి తీసుకుపోయి రీచ్ ఏ రీచో చెప్పండి. ఆ రీచ్ లో ఇసుక ఫ్రీగా ఇస్తారా లేదో మీ కెమెరా పెట్టండి. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేం కదా, మీ కెమెరా పెట్టండి, ఇస్తున్నారో లేదో చెప్తారు. ఇంకో పద్ధతి ఉంటుందండి. ఒకటేమో రీచ్ల దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా తీసుకోవడం. ఇంకో పద్ధతి ఏంటంటే డిపోలు ఉన్నాయి, ఆల్రెడీ లోడ్ చేసి తెచ్చినటువంటి పాయింట్స్ ఉన్నాయన్నమాట. లోడింగ్ మన డిపో పాయింట్స్ ఉన్నాయి. ఆ డిపోలకి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ డిపోలు ఉన్నాయనేవి మీకు mines.ap.gov.in అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు జిల్లా అనుకోండి సార్, చిత్తూరు జిల్లాలో ఈ ఫలానా చోట్ల డిపోలు ఉన్నాయండి అని మీకు ఆన్లైన్ ఉంది. సో ఇప్పుడు మీరు ఒక ఫలానా చిత్తూరు జిల్లాలో ఒక డిపోకి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, మళ్ళీనేమో మీ వెహికల్ నెంబరు మీరు వాళ్ళకి ఇస్తే, ఈ 4 ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరేనండి ఎక్కడికి పంపించాలి ఏంటి అని అంటారు. లోడింగ్ వాళ్ళే చేస్తారు మీ బండిలోకి, ప్లస్ మీరు ఎక్కడైతే మీ ఏరియా ఉందో లెట్స్ అజ్యూమ్ అక్కడికి తీసుకొస్తారు. సో లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి నుంచి కాళహస్తి అనుకుందాం, ఐ డోంట్ నో, జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఆ ఏరియా ఉంది కదా, ఆ డిస్టెన్స్కి ఎంతైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుందో అది లోడింగ్ ఛార్జ్. ఇప్పుడు లోడింగ్ అందులో వేయాలి కదా, అది ఛార్జ్ తీసుకుంటారు సార్. రెండు మెథడాలజీస్ ఉన్నాయండి, మీ ఇష్టం అండి. అది కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది వరకు వాళ్ళ టైంలో ఒక లారీ ఇసుక అంటే ఆల్మోస్ట్ 25 tons 20 tons అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 tons ఇసుక వాళ్ళ టైంలో 60,000 అండి. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా, కేవలం ఇసుకే 60,000 తీసుకున్నాను, ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఎక్స్ట్రా. మేమేమంటున్నాం, ఇదే దీనికి 4,000 అవుతుంది. ఎలాగా? ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే 4,000 అవుతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది సార్?
అదే ఇక ప్రతిదీ రాజకీయం చేయాలి. చేస్తారు సార్. వాళ్ళు శవాలతోనే రాజకీయం చేయనప్పుడు చేసినప్పుడు ఇవన్నీ చేయరా? మేము వీఆర్ నాట్ బాదర్డ్. ఓకే. వాళ్ళ ప్రతీదీ కూడా మాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. మీరు వాగుతూ వెళ్ళండి రా నాయనా, మేము ప్రజలకు ఇంకా మంచి చేసుకుంటూ వెళ్తామని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి, మేము వాలంటీర్లతో ఇవ్వలేమండి పెన్షన్లు, వాలంటీర్ లేకుండా మేము ఇవ్వలేమండి అన్నారు. సచివాలయ ఉద్యోగులతో అమ్మమ్మమ్మ మేము ఇవ్వలేమండి, అసలు అవ్వదండి అని 3 నెలలు నరకయాతన చూపించారు ముదుసళ్ళకి. గుర్తుందా మీకు? చనిపోయారు. ఒక 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 33 మంది ప్రాణాలు తీశారు. Hmm. ఒక బెడ్ మీద, ఒక మంచం మీద, ఒక ముసలాయన్నో వేసి 4 సైడ్ల నుంచి 4 పట్టుకొని అయ్యయ్యో వీళ్ళకి అన్యాయం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని ఆ రోజున దొంగ కన్నీళ్లు, మొసలి కన్నీళ్లు కాల్చినటువంటి పనికిమాలిన సన్నాసులకే చెప్తున్నా. అదే సచివాలయ ఉద్యోగులతోటి పొద్దున్న 5:30, 6కి మొదలుపెట్టి సాయంత్రం 5:30, 6 వరకు 95.01% పెన్షన్లను పంపిణీ చేశాం మేము. అవును. దట్ ఈస్ అవర్ గవర్నమెంట్. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపిస్తే ఏదైతే ఒక చిన్నపాటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఉండిందో, ఒక మార్క్ షీట్లో ఏదైతే డిఫరెన్సియేషన్స్ వచ్చినాయో అవన్నీ చేసేసి విదిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో చేసేసి 25 మంది పిల్లలు బ్రహ్మాండమైనటువంటి ఐఐటి, ఎన్ఐటి లాంటి చోట్ల వాళ్ళ అడ్మిషన్స్ని మేము అప్హోల్డ్ చేసాం. గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటే ఏ రకంగా ఉంటుందో ఇలా ఉంటుంది.